హాయ్ అండి. సో ఈరోజు నా ద్వారా ఒక చిన్న టిప్స్ అండి. నేను బ్లౌజ్ కట్ చేశాను, అది బ్యాక్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలో అది మీకు ఈజీ మెథడ్లో చెప్తాను, ఓకేనా? సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, దీన్ని తిప్పేసుకొని మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం డయాగ్రామ్ తీసేసుకోవాలండి మనము. ఇక్కడ షోల్డర్ నుంచి ఆర్మోలు ఇక్కడ పక్క వైపు వరకు, ఓకేనా? సో ఇలా మనం దీన్ని డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్నాక సో ఈజీ మెథడ్ అండి. ఫ్రంట్ పార్ట్ కొందరు అనుకుంటారు అయ్యో చాలా హార్డ్గా ఉంది అని, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. బట్ కన్ఫ్యూజ్ కాకండి, చాలా ఈజీగా. సో పక్క వైపుకి కూడా మీకు మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనకి చూసారా, ఇలా మార్క్ వేసుకున్నాక ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మీకు తీసుకోవాలి. బోర్డ్ నెక్ కాబట్టి బ్యాక్ నెక్ తక్కువ ఉంటుంది మనకి 4 ఇంచెస్, ఫ్రంట్ కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది. సో నేను టేప్ ద్వారా కాకుండా డైరెక్ట్ పెడుతున్నాను. సో మీరు టేప్ ద్వారా అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని టేప్ని మనం మెజర్ చేయాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం మెజర్ చేసి, ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది, 5 ఉంది. సో 5 ఇక్కడ పెట్టేసుకోవాలి టేప్తోనైతే. సో మెజర్మెంట్ డైరెక్ట్ అయితే మనకి ఇలా బ్లౌజ్ పెట్టేసుకొని చూసారా, ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్జిన్ వదులుకోవాలి. షోల్డర్కి మనం మైనస్ చేస్తాం కదా, సో పక్క వైపు కూడా ఇలా చేసుకొని కార్నర్ బేస్తో మనకి ఇలా రౌండ్ వచ్చేలాగా చూసుకోవాలి, ఓకేనా? సో ఇలా వచ్చేస్తే నెక్ చాలా ఈజీగా అండి. చూసారా ఎలా ఉంటే అలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా చిన్న మెథడ్ ఒకటి. సో ఇలా మనం డ్రా వేసుకోవాలి. చూసారా ఇలా ఇక్కడ పైకి ఖర్చు, సో ఇది పైన ఖర్చు. ఇలా వచ్చేసి మనకి ఇక్కడ ఉక్కుపట్టి కాజపట్టికి కూడా మనం ఖర్చు చేసుకోవాలి, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఉక్కుపట్టి ఎక్కడ వరకు ఉందో దాన్ని బట్టి ఇక్కడ మార్క్ వేసుకొని 1 ఇంచ్ మార్జింగ్, దేనికంటే మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఇక్కడ ప్లేట్కి, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి నెక్ వైపు అయిపోయింది. అలాగే పక్క వైపుకి చూసుకోవాలి. పక్క వైపుకి మనకి ఎంత ఉందో దీన్ని బట్టి ఇక్కడ మార్జింగ్ వదులుకోవాలి. మార్జింగ్ వదులుకున్నాక ఇక్కడ క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో అక్కడ టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు వదులుకోవాలి, ఓకేనా? ఇలా టేప్తో అయితే మనకి ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేప్తో దీంతో చూసేసుకొని సో 6 ఉంటే 7 ఇంచెస్ పెట్టుకోవాలి, కింద పైన మార్జింగ్, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి అయిపోయిందండి. ఇది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మనకి స్కేల్తో డ్రా చేసుకున్నాం కదా, ఇలా స్కేల్తో డ్రా చేసేసుకొని ఇలా మనకి పై మార్కర్కి అటాచ్ చేయాలి, ఓకేనా? ఇలా చేసేసుకొని సో ఇప్పుడు వచ్చేసి లెంత్ చూసుకోవాలి. ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో, ఫ్రంట్ లెంత్ వచ్చేసి మనం టేప్తో మెజర్మెంట్ చేయొచ్చు, డైరెక్ట్ మెజర్మెంట్. మ్యాక్సిమం అయితే నేను డైరెక్టే చేస్తాను. సో ఇక్కడ మార్జిన్ వదులుకోవాలి. మనకి వదులుకున్నాక కింది వైపుకి చూసుకోవాలి ఎంత ఉందో. సో డాట్ వేసుకున్నాను, కింద ఖర్చుకు డాట్ వేసుకోవాలి, ఓకేనా? సో మనకి ఇప్పుడు ఇక్కడ 1 పక్క వైపుకి ఇది 3 అటాచ్ చేసేసుకోవాలి, ఓకేనా? ఇలా చేసేసుకొని దీనికి కరువు లాగా వచ్చేసి మనకి క్రాస్లో కరువు లాగా ఇచ్చేసేయాలి. ఇలా కరువు లాగా, ఓకేనా? ఇలా కరువు లాగా ఇచ్చేసి సో వచ్చేసి మనకి ఇక్కడ నెక్కి కొంచెం షేప్ ఇచ్చేసేయాలి, ఇలా రౌండ్ షేప్, ఓకేనా? ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేసి ఈజీగా అండి. అదే అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మనకి బ్యాక్ మెజర్మెంట్తో తీసుకుంటాం కాబట్టి మధ్యలో ఫిష్ కట్ అనేది ఫ్రంట్కి మనకి కూర్చొచ్చేస్తుంది కదా, ఫ్రంట్ మనం డౌన్ అయినప్పుడు. సో అందుకని మనకి దీనికి ఫ్రంట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసేయాలి, ఓకే? సో ఇలాగా షోల్డర్కి అటాచ్ చేసేసి ఎక్స్ట్రా తీసేసుకోవాలి, ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఉంది కదా. సో ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాను. సో ఇది నెక్, ఇది ఆర్మోల్, ఇది పక్క భాగం, ఇది కింద, ఇది షోల్డర్, ఓకేనా? సో ఈజీ మెథడ్ అండి. థ్యాంక్ యూ.